అక్షయ్ కుమార్ గాని నేను చెప్తున్నాను కదా, ఆయన మీద నేను సెక్షన్ 20/A నేను వేస్తాను. సెక్షన్ 20/A ఏంటంటే మనకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆయన చెప్పారు కదా ప్రెస్ రిలీజ్ నోట్ లో. ఏమని చెప్పారు? శివుడు మూవీకి ఫస్ట్ హాఫ్ అంతా ఏం చెప్పారు చెప్పు. ఫస్ట్ హాఫ్ అంతా శివుడి గురించి మీరు ఏం చూపించారు చెప్పండి సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా చెప్పండి ఒకసారి. సినిమా చూసావు కదా నువ్వు కూడా. విష్ణు ఫ్యాన్ గురించి కాదు, నేను కూడా విష్ణు ఫ్యాన్ గారు కాదు, ఆంటీ ఫ్యాన్ కాదు, నేను ప్రభాస్ గారి ఫ్యాన్ గానే వచ్చాను. భక్త కన్నప్ప సినిమా నేను నిన్న చూసి వచ్చాను మళ్ళీ. ఎందుకంటే నాకు ఆబ్వియస్లీ కంపేర్ చేసుకున్నాను అన్న. నువ్వు ఇంకొక సినిమా ప్రభాస్ గారు కాదని చెప్పి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దనాన్న గారు నీకు ఇచ్చారు రైట్స్ అన్నప్పుడు అది నీ హక్కు, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు నువ్వు నీ హక్కు అది. అలాంటిది నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా సినిమా అంతా మార్చుకొని అలా చేసుకుంటే తప్పు. అది అసలు కాదు. ఇట్స్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గివెన్ ఇన్ ద ట్రైలర్ అండ్ ఈవెన్ ఇన్ ద ప్రెస్ రిలీజ్ నోట్స్. ఆబ్వియస్లీ నువ్వు సినిమా అంతా ప్రమోట్ చేసుకుని భక్త కన్నప్పని ప్రమోట్ చేసుకున్నావు, తిన్నడు మూవీ అని ప్రమోట్ చేసుకున్నావా? భక్త కన్నప్ప అన్నప్పుడు నువ్వు భక్తి చూపించు. నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా నీ హీరోతో చూపించాల్సిన అవసరం ఏంటి? ఇట్స్ ఎ ఫాల్స్ మూవీ, కంప్లీట్లీ ఫాల్స్ మూవీ. బట్ ఓన్లీ ప్రభాస్ గారి కోసమే సినిమాకి వచ్చారు. ప్రభాస్ గారికి ఒక 20 minutes చూసాం, అది చాలు మాకు అంతే. అంతకు మించి ఇట్స్ నాట్ ఏ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఓన్లీ ప్రభాస్ గారికి చూడాలా. సెకండ్ హాఫ్ రండి, టికెట్స్ తీసుకొని సెకండ్ హాఫ్ చూసి వెళ్ళిపోండి అంతే.